డబ్బు ప్రభావం గురించి చెప్పాలంటే కొన్ని సామెతలున్నాయి. డబ్బుంటే దేవుడితో కూడా మాట్లాడొచ్చట. ప్రపంచం మొత్తం డబ్బుకు సలాం కొడుతుందట. అంతెందుకు, కొండ మీదున్న కోతి కూడా కిందకు దిగుస్తుందంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డబ్బు మనిషిని మార్చదు, అస్సలు మార్చదు. వాళ్లలో అప్పటికే ఉన్న నిజ స్వరూపాన్ని మాత్రం బయటపెడుతుందంతే. సరే, ఇప్పుడు డబ్బుతో మనకున్న రిలేషన్షిప్ గురించి ఆలోచిద్దాం. మనం డబ్బును శాసిస్తున్నామా, లేక డబ్బే మనల్ని శాసిస్తుందా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. మన జీవితంలో డబ్బు పాత్ర ఏంటి? అది మనం చెప్పినట్టు వినే ఒక మంచి సేవకుడా, లేక మనల్ని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్న యజమానా? అందుకే అంటారు, డబ్బు ఒక మంచి సేవకుడు, కానీ చాలా చెడ్డ యజమాని. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు మన కంట్రోల్లో ఉన్నంతసేపు మనకు సేవ చేస్తుంది, మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే మనం దానికి బానిసైపోతామో, ఇక అంతే సంగతులు, అది మనల్ని నాశనం చేసేస్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, మన లక్ష్యం డబ్బు వెంట పరిగెత్తడం కాదు, డబ్బే మన వెంట పరిగెత్తేలా చేసుకోవాలి. ఎలా? మన నైపుణ్యాలను పెంచుకుని మన విలువను పెంచుకుంటే ఆటోమేటిక్గా డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడే మనం దానికి నిజమైన యజమానులమవుతాం.